ప్రభుత్వాల నుంచి సాయం అందుతుందనుకుంటున్నారు. భూమి కలిగిన వాళ్ళు భూమిని సాగు చేయట్లా. దేశవ్యాప్తంగా కమర్షియల్ క్రాప్స్లో ఇప్పటికీ కూడా సూసైడ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 15-16 నెలల కాలంలో ఆల్రెడీ ఒక పక్క పంట ధర కుప్పకూలిపోయింది, ఇంకా అప్పులు పుట్టని పరిస్థితి. ఆ టైంలో విపరీతమైన సంఘర్షణకు గురయ్యి ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెచ్చే పరిస్థితిలోకి రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ జిల్లా చూసినా సరే పెద్ద పెద్ద క్యూలు కనపడుతున్నాయి. ఇదంతా కూడా డైవర్ట్ అయిపోయింది. ఇదే బ్లాక్ మార్కెట్కి రావడానికి ప్రధానమైన కారణం. క్లియర్గా చెప్పండి సార్, ఇది ముందు చూపు లేని ప్రభుత్వ తీరుతోనే ఇలా జరిగిందా? గత 7 సంవత్సరాల్లో లేనంత పరిస్థితులు 22-23 వేల నుంచి 10,000కి, 9,000కి, 8,000కి, ఈవెన్ తేజ మిర్చి కూడా 10,000, 11,000కి అమ్ముకున్న పరిస్థితి. మొన్న చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది, దాని కన్జంప్షన్ తగ్గించండి అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకెళ్ళి నా పొలంలో వాడా, నాకు ఎటువంటి రిజల్ట్ కనపడలా. ఆర్గానిక్ ఉత్పత్తిలో వ్యయం తక్కువ, దిగుబడి ఎక్కువ అనేది అబద్ధం. ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇంత బెనిఫిట్ జరిగినప్పుడు ఇది ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ఈ ప్రభుత్వం? మామిడి చరిత్రలో మామిడికాయలు రోడ్డు మీద పారదోసిన పరిస్థితి మనం చూడలేం. చంద్రబాబు గారు ఎప్పట్లోగా కట్టే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు మళ్ళీ హైట్ కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. సోనియా గాంధీ గారి మొట్టమొదటి ప్రకటనలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తాం. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ప్రస్తుతం ఏపీ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మనతో మాట్లాడటానికి రైతు సంఘం నాయకులు ఎంవిఎస్ నాగిరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి, ఏపీలోనూ అలాగే మన దేశంలో అత్యధిక జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగానికి ప్రభుత్వాల నుంచి సాయం అందుతుందనుకుంటున్నారా? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా మొట్టమొదట బ్యాంకులు జాతీయీకరణ చేసి ఒక రెవల్యూషనరీ చేంజ్, 11%కే వ్యవసాయ పంట రుణాలు ఇవ్వాలని ఒక చట్టం చేసేసారు. అది ఒక రెవల్యూషనరీ చేంజ్. ఆ తర్వాత వాజ్పేయి గారు ఉండగా 9% తీసుకొచ్చారు. తర్వాత మన్మోహన్ సింగ్ ఉండగా 7% తీసుకొచ్చారు. 7%లో మళ్ళీ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వటం మూలంగా వడ్డీ రేట్ల విషయంలో మాత్రం రైతాంగానికి రీజనబుల్గానే తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, భూమి కలిగిన వాళ్ళు భూమిని సాగు చేయట్లా. అంటే భూమి సాగు చేసేవాడే రైతా, భూమి ఉన్న వాళ్ళంతా రైతులేనా? ఈ పంట రుణాలన్నీ వాళ్ళు భూమిని సాగు చేయకుండా నాన్ ఫార్మింగ్ ఫార్మర్స్, సో వాళ్ళు తీసుకుని వాళ్ళు సమ్ అదర్ పర్పస్కి డైవర్ట్ చేసుకుంటున్నారు. భూమిని సాగు చేసిన కౌలు రైతులేమో 2 రూపాయలకి, 2.5 వడ్డీకి తెచ్చుకుని సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచన అయితే వ్యవసాయ రంగం మీద అసలు లేదు అనే పదం ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మొదలై పరిశోధనల విషయంలో కానీ, లేకపోతే ఉత్పత్తుల విషయంలో కానీ, ఒకప్పుడు దేశానికి సరిపడా ఆహారం లేని పరిస్థితిలో నుంచి వాళ్ళు ఎగుమతుల స్టేజ్లోకి వచ్చాం మనం. అంటే దిగుబడులు పెరగడానికి మంచి లబ్ధి జరిగింది. కానీ దిగుబడులు తక్కువ ఉన్న రోజున రైతుల ఆత్మహత్యలు లేవు. దిగుబడులు పెరిగిన తర్వాత వ్యవసాయం లాభసాటి అనే దృష్టి కాకుండా ఉత్పత్తులే ధ్యేయంగా ప్రభుత్వాలు పరిశోధనలు జరిగినాయి. సో అక్కడ సమస్య వచ్చింది. సో దీన్ని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు అంటలేదు, కానీ సరైన దృక్పథంతో రైతు లాభదాయకత వైపు ఆలోచన చేయాల. ఏ వ్యక్తి అయినా సరే, ఒక ఉద్యోగస్తుడు, ఒక వ్యాపారస్తుడు, ఎవరైనా సరే తను చేసే ప్రక్రియలో లాభం వస్తే తన కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. అదే పరిస్థితుల్లో రైతు కూడా అంతే కదా. రైతుకు ఆదాయం ఎప్పుడు వస్తుంది? తనకి పండించే పంట సరిగా పండి, ఆ పండిన పంటకి ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ అమ్ముకుంటే లాభం వస్తుంది. అప్పుడు తన కుటుంబం సంతోషంగా ఉంటుంది. అది కాకుండా ఉత్పత్తి వ్యయమే రాకపోతేనే సూసైడ్లు వచ్చే పరిస్థితి. సో ఇవి 1988లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సూసైడ్ ప్రకాశం జిల్లాలో శనగపచ్చ పురుగుతో బెంగాల్ గ్రామంతో స్టార్ట్ అయింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉంది. ఎవరికి వాళ్ళు మేము తగ్గించేసాం అన్నా సరే, దేశవ్యాప్తంగా కమర్షియల్ క్రాప్స్లో ఇప్పటికీ కూడా సూసైడ్లు జరుగుతూనే ఉన్నాయి. దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ వైపు మాత్రం ఇంకా ప్రభుత్వాలు తిరగలేదు. ఇప్పుడు ఏంటి, రాష్ట్రంలో దాదాపు 15-16 నెలల కాలంలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సమస్య ఎక్కడ ఉంది? పల్నాడు ఏరియాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక పల్నాడు ఏరియాలోనే 29 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వాళ్ళు స్టోరీ బోర్డు నుంచి ఇచ్చారు. వాళ్ళు ఏమీ ఎవరు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు మిర్చి, పత్తి. సో మిర్చి ధర కుప్పకూలిపోవడం, పత్తిని కొనేవాళ్ళు లేకపోవడంతో వచ్చినాయి అనేది నేను ఇందాక చెప్పిందే. ఆదాయం రానప్పుడు తను పెట్టిన పెట్టుబడులకి వ్యాపార పంటల్లో ఖర్చు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, సో లేబర్ కాస్ట్ ఎక్కువ. అవి ఒకేసారి ఏదైనా కుప్పకూలిపోతే ధరలు
సో తీవ్ర సంఘర్షణలోకి వెళ్తారు. ప్లస్ టెనెంట్ ఫార్మర్స్ సూసైడ్స్ దగ్గర వాళ్ళకి అంటే పూర్తిగా ల్యాండ్లెస్ కాదు, 1 ఎకరం 2 ఎకరాలు సొంత భూమి ఉంది, ఇంకో 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలు తీసుకుని సాగు చేస్తారు. లేకపోతే ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ లేబర్ కూడా ఆ భూమిని కౌలు తీసుకుని సాగు చేస్తారు. వీళ్ళ దగ్గరే సంఘర్షణ వస్తుంది. ఇప్పుడు ఉల్లి తీసుకోండి, మన ఉల్లి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఉల్లి చేసేది కూడా భార్యాభర్తలు పనిచేసుకునే వాళ్ళు మాత్రమే ఉల్లి పంట సాగు చేస్తారు. మీరు కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి దాంట్లో ఏ రైతులు చెప్పినా ఏ టీవీలో చెప్పినా సరే నేను 10 ఎకరాలు వేసాను అన్నవాళ్ళు లేరు. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు వేసాను అన్నవాళ్ళే. అంటే వాళ్ళు 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు కౌలు తీసుకుని వేసిన వాళ్ళే. మరి వాళ్ళ పెట్టుబడి అసలు ఏమాత్రం రాని పరిస్థితి, హార్వెస్టింగ్ టైం నుంచి పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో అంత సంఘర్షణకు వచ్చేటప్పటికే సంఘర్షణలు వస్తున్నాయి. ఇప్పుడు కౌలు కట్టాలి, ఆ పెట్టుబడి కౌలు కమర్షియల్ క్రాప్స్లో అడ్వాన్సే కట్టేస్తారండి. వరి పంటలో అయితే పండిన తర్వాత ధాన్యంలో ఇస్తారు. అక్కడ నష్టపోతే రైతు కౌలుదారుడు నష్టపోతారు. కమర్షియల్ క్రాప్స్లో పత్తి కానీ మిర్చి కానీ పొగాకు కానీ సంవత్సరానికి ముందే మే నెలలోనే 15,000 20,000 25,000 ముందే కట్టేస్తారు. సో ఇంకా వాళ్ళకి అసలు భూమిదారుడు నష్టపోడు, సాగు చేసిన వాళ్ళే నష్టపోయే పరిస్థితి. ప్లస్ ఇక్కడ ఇంకొక సంఘర్షణ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఉల్లిదే తీసుకుందాం, హార్వెస్టింగ్ టైం నాటికే మార్కెట్ పడిపోయింది. ఉల్లి హార్వెస్టింగ్ డబ్బులు, లేబర్తో మళ్ళీ లోడింగ్ డబ్బులు, ట్రక్కు కిరాయి, అన్లోడింగ్ డబ్బులు, మార్కెట్లో కమిషన్ ఏజెంట్ 2% కమిషను, ఇదంతా కూడా క్యాష్ కట్టాల్సిన పరిస్థితి. ఆల్రెడీ ఒక పక్క పంట ధర కుప్పగలిపోయింది, ఇంకా అప్పులు పుట్టని పరిస్థితి. ఆ టైంలో విపరీతమైన సంఘర్షణకు గురయ్యి ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెచ్చే పరిస్థితిలోకి మరి డబ్బులు లేనిదే అవ్వవు. ట్రక్కు డ్రైవర్లు కూడా గంట లేట్ అవుతుంటే ఇది పెడుతున్నారని, అమాలీలు ఇది చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్న వాస్తవాలు ఇవి. సో వీటి దగ్గర సరైన దృక్పథంతో నిజంగా బాధ ఇస్తుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే. పంట పండించకపో కాదు, పంట పండిన తర్వాత దానికి అయితే ప్రకృతి కూడా కొంత అక్కడ వర్షాలు కూడా ముందు మే నెలలో వర్షాలు పడటంతో ముందు వేశారు. ఈ సంవత్సరం కర్నూలులోనూ ముందు వచ్చింది. దీంతో మహారాష్ట్ర ఉల్లి ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం అడ్రస్ చేయలేని ప్రాబ్లం మాత్రం కాదు. చిన్న పంట కొద్ది పంటని ఇంకా బెటర్గా అడ్రస్ చేయొచ్చు ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ జిల్లా చూసినా సరే పెద్ద పెద్ద క్యూలు కనపడుతున్నాయి. యూరియా కొరత చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా డిస్కరేజ్ చేస్తూ యూరియా సరఫరా సరిగ్గా చేయలేదా, లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చేసిన తప్పిదమా? ఎందుకు ఇన్ని క్యూలు నిలబడుతున్నాయి? సార్ వాస్తవంగా యూరియా తయారీకి న్యాచురల్ గ్యాస్ కావాలండి. ఇండియాకి న్యాచురల్ గ్యాస్ సెల్ఫ్ సఫిషియెంట్ కాదు కాబట్టి మనం ఇంపోర్టేషన్లోనే ఉన్నాం కాబట్టి మనం కావాల్సిన యూరియా ఉత్పత్తి ఇండియాలో లేదు, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇఫ్కో కంపెనీ కూడా గవర్నమెంట్తో ఒక ఇదయ్యి ఇఫ్కో ప్లాంట్ని చేసి ఇంపోర్ట్ చేస్తుంది. అట్లాగే ఉక్రెయిన్ నుంచి, చైనా నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి యూరియాని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఈ ఇంపోర్ట్ చేసుకునే దశలో ఆ యూరియాకి మీద సబ్సిడీ ఎక్కువ అవుతుంది అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని మీరు 1,00,000 టన్నులు కన్నా యూరియా వాడకం తగ్గిస్తే ఆ మిగిలిన 1,00,000 టన్నుల్లో మిగిలిన సబ్సిడీ మీకు రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పింది అని చెప్పి అంటున్నారు. కానీ అఫీషియల్గా రాలేదు ఎక్కడ కూడా. అది మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. అదే దీంట్లోనే మన ముఖ్యమంత్రి గారు కూడా మీరు వచ్చే పంట నుంచి 1 కట్ట యూరియా తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 800 మీకే ఇస్తానని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ప్రూఫ్ అవుతుంది వాళ్ళు చెప్పిన దాంట్లో. ఎన్పీకే ఎరువులు అనేది లేకుండా పంటలు పండటం అనేది సాధ్యపడే విషయం కాదు. వాళ్ళ మామూలుగా ఒక ఎద్దుని పోషించేది, ఒక 10 పెద్దను పోషించేది 2 ఒకటి కాదు. 20 బస్తాలు దిగుబడి వచ్చినప్పుడు, దేశవాళీ దిగుబడి వచ్చినప్పుడు పంట వేరు. ఇవాళ 40 నుంచి 50 బస్తాలు దిగుబడి వచ్చినప్పుడు 1 టన్ను ఉత్పత్తికి ఇంత ఇంత ఫాస్ఫరస్, ఇంత పొటాష్ వేయాలనేది సైంటిఫికల్ రికమెండేషన్స్. సో దానికి తగ్గట్టుగా సప్లై లేకపోవటం వచ్చింది ప్రధానమైన సమస్య. రెండోదేమో ఎక్కడైతే వరి, మొక్కజొన్న ఈ 2 పంటల దగ్గరే మన రాష్ట్రం మొత్తం కూడా సంఘర్షణ వచ్చిందండి యూరియా కోసం. అది కూడా ఎట్లా వచ్చిందంటే, ఆల్రెడీ కాటన్లో యూరియా తక్కువ వాడతారు. సో అప్పుడు వచ్చేటప్పటికి మొత్తం డోసులు అయిపోయినాయి. కానీ ఆగస్టు 8వ తారీఖు దాకా డ్రై స్పెల్. సో వేరుశెనగ పంట కానీ, లేకపోతే పల్సెస్ మినుము కానీ, పెసర కానీ సాగు పడిపోయింది. వాటికి ఎక్కడ కూడా యూరియా వాడరు. అంటే యూరియా అవసరం లేని పంటలు 2,00,000 హెక్టార్లు తగ్గినాయి. యూరియా అవసరమైన పంటలు 1,50,000 హెక్టార్లు వరి పెరిగింది, 50,000 హెక్టార్లు మొక్కజొన్న పెరిగింది. ప్లస్ రెండోది, ఎప్పుడైతే ఆగస్టు 8 నుంచి అధిక వర్షాలు వచ్చినాయో సో కాటన్ కూడా నీళ్లు నిలబట్టడం మూలంగా వడ్లిపోతుంది. అట్లాగే మిర్చి, అట్లాగే కూరగాయలు, టమాటా, ఏదైనా మొక్కజొన్న, వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ అఫీషియల్ సైంటిఫికల్ రికమెండేషనే వర్షాలు తగ్గంగానే యూరియా వేయమని. ఇది ఆగస్టు 8 నుంచి అధిక వర్షాలు ఉన్నప్పుడే నేను డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఇది యూరియా డిమాండ్ పెరగబోతుంది అని చెప్పి నేను పాజిటివ్ దృక్పథంతోనే నేను ప్రభుత్వానికి కూడా సూచించాను. ఈ డిమాండ్ని తట్టుకోకపోతే ఇబ్బంది పడతాము అనేది.
అయితే ఇక్కడ మనం మా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ పెడితే ఆయన క్లియర్ కట్గా జేపీ నడ్డా గారు ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ మినిస్టర్ గారు సో ఆయనకి రిటర్న్గా ఒక రిప్లై ఇచ్చాడు. కేంద్ర మంత్రి ఒక రిటర్న్గా రిప్లై ఇచ్చినప్పుడు దాన్ని మనం కొట్టేయడానికి ఉండదు. అట్లాగే బయట మాట్లాడటానికి అసెంబ్లీలో మాట్లాడటానికి తేడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షలు అప్పు చేశాడు, 13 లక్షల కోట్లు అప్పు చేశాడు అన్నారు, కానీ అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు ఫిగర్లే చెప్తున్నారు కదా. సో ఇక్కడ కూడా ఆయన క్లియర్గా ఇచ్చింది ఏంటంటే ఆయన సెప్టెంబర్ 1 తారీఖు నాడు రిటర్న్గా రిప్లై ఇచ్చాడు. అది ఆంధ్రప్రదేశ్కి ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు 4,06,451 టన్నులు యూరియా కావాలి. మేము 6,33,940 టన్నులు సప్లై చేశాము. దీనికి గాను 4,76,160 టన్నులు సేల్ చేశారు మీ రాష్ట్రం. ఇంకా 1,57,780 టన్నులు మీ రాష్ట్రం దగ్గర నిలువుంది అని చెప్పి ఆయన రిటర్న్గా ఇచ్చిన లెటర్ ఆన్సర్. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్లో కూడా ఆల్రెడీ 70,000 టన్నులు ఉంది. సో 20,000 టన్నులు కాకినాడ పోర్టులోకి వచ్చింది. మేము అన్నదాత పిలిపించినప్పుడు మేము సెంట్రల్తో మాట్లాడాం 50,000 టన్నులు వస్తుందని చెప్పారు కదా. అక్కడి నుంచి సెప్టెంబర్ 1 నుంచి ఆఖరి దాకా కావాల్సింది కూడా 1,50,000 టన్నులు చిల్లరే కావాలని చెప్పి నేను కూడా క్యాలిక్యులేట్ చేసే పెట్టాను. మరి వాస్తవంగా ఇదంతా కూడా సఫిషియెంట్గానే ఉన్నప్పుడు మార్కెట్లో ఎందుకు షార్టేజ్ వచ్చింది? దీనికి క్లియర్గా ఈనాడు పత్రికలోనే ఒక ఆర్టికల్ వచ్చింది. నేను పాజిటివ్గానే చెప్తున్నాను, వాళ్ళు వాస్తవాన్ని రాశారని అనుకుంటున్నాను. వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జూన్ నెలాఖరు నాటికి కేవలం 10% మాత్రమే రాష్ట్రంలో సాగు జరిగింది, కానీ 2 లక్షల టన్నుల యూరియా జూన్ 10 నాటికి అమ్మేశారు. ఇదంతా ఎక్కడికి పోయింది? ఇదంతా కూడా డైవర్ట్ అయిపోయింది. ఇదే బ్లాక్ మార్కెట్కి రావడానికి ప్రధానమైన కారణం. సో షార్టేజ్ రావడానికి కారణం. అట్లాగే మార్క్ఫెడ్ ద్వారాగా 33% మాత్రమే మార్క్ఫెడ్ ద్వారా వెళ్ళింది. మిగతాది మొత్తం 67% ప్రైవేట్ డీలర్లకు వెళ్ళింది. కొన్ని ఇండస్ట్రీస్కి కొన్ని అదేనండి వాళ్ళు క్లియర్గా వాళ్ళు రాసిన దాంట్లో అంటే మిక్స్డ్ ప్లాంట్లకి పారిశ్రామిక అవసరాలకి డైవర్ట్ అయిపోయింది అని వార్త రాశారు. అట్లాగే జూలై ఎండింగ్ నాటికి జరిగిన సాగుకి మీరు అమ్మిన యూరియాకి పొంతం లేదు. జూన్ జూలైలోనే మొత్తం మెజారిటీ ఆఫ్ ది యూరియా గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్కి అమ్మకం జరిగిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి అది డైవర్ట్ అయిపోయిందని ఈనాడులోనే. ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పండి సార్, ఇది ముందు చూపు లేని ప్రభుత్వ తీరుతోనే ఇలా జరిగిందా? నేను అసలు ముందు వాళ్ళకి ప్రభుత్వానికి అనుకూలమైన పత్రిక ఈనాడులోనే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద రెస్పాండ్ అవ్వాలి కదా, లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేయించాలి కదా. ఎక్కడా ఎంక్వైరీ చేయించలేదు, దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. ఎవరైనా యూరియా ఇబ్బంది పడుతున్నారు రైతులంటే వాళ్ళ మీద యూరియా మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, కేసులు పెట్టండి అని. అది కాదు కదా, ఓపెన్గా కనబడుతున్నప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఒక ఊళ్ళో ఒక ఫోటో పెట్టి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ అంతా తప్పు, ఫేక్ అని చెప్పి ఇచ్చేశారు. అదే రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కృష్ణా జిల్లాలో అదే ఫోటోతో అక్కడంతా కూడా లైన్ మొత్తం ఇదవుతున్నారని ఇచ్చారు. అదే ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్లో డైరెక్ట్గా వెంకటకృష్ణ గారు, నేను ఇప్పుడు లైన్ దాంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆళ్ళ రైతు సంఘం ప్రెసిడెంట్ లైవ్లో ఉన్నాడు, బీజేపీ నుంచి నాగభూషణ్ గారు లైవ్లో ఉన్నాడు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ నేను ఇప్పుడు రైతులు లైవ్లో తీసుకోమంటారా, తీసుకుంటే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది వాస్తవమే చెప్పాడు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని మీరు ఒప్పుకోకుండా లేదని చెప్పొద్దు. కారణాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? ఇవ్వకపోతే చెప్పండి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చానంటుంది. ఇచ్చానంటున్నప్పుడు ఇది బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయిందని మీకు అనుకూల పత్రికే రాసింది. దీని మీద సరైన చర్య తీసుకోకపోవటం మూలంగానే ఈ సమస్యలు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. సఫిషియెంట్గా పెద్దగా అంత ఇబ్బందిగా ఆంధ్రప్రదేశ్లో ఎక్సెస్ కల్టివేషన్ ఏం జరగలేదండి. సో అక్కడ రాయలసీమ ఏరియాలో పంట తగ్గింది, ఇక్కడ పంట పెరిగింది. సో పెరిగితే కూడా ఈ పెరిగిన 2 పంటల్లోనూ ఒక 50,000 టన్నులు పెరుగుతుంది తప్ప దానికి తగ్గట్టుగా ఇచ్చామని చెప్తున్నారుగా. దాన్ని ఇవ్వలేదని ఖండించలేదు కదా ఎక్కడను. ముఖ్యమంత్రి గారు కూడా సఫిషియెంట్గా ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి గారు సఫిషియెంట్గా ఉందంటున్నారు కదా. ప్లస్ అసలు షార్టేజే లేదంటున్నారు. వాళ్ళ ఎంపీలే 3 ఎంపీలు జూలై నెలలో కేంద్ర మినిస్టర్కి మళ్ళీ మా రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఉందేమని చెప్పి లెటర్ పెట్టింది. నెట్లో ఇప్పటికీ కొడితే కనిపిస్తోంది. దాన్ని వాస్తవాన్ని ఒప్పుకోకుండా వాస్తవాన్ని మేల్కొని అప్పుడే సో కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఒకటే ప్రభుత్వమే కదా. సో కేంద్రం నుంచి అవసరమైతే ఇంకొక 50,000 టన్నులు ఎక్స్ట్రాగానే తెచ్చుకుని ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. లేదా ప్రైవేట్ డీలర్ నుంచి బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది అని ఈనాడులోనే వచ్చిన దానికి యాక్షన్ తీసుకుని వెళ్ళనీయకుండా తీసుకున్నా ఇది అయ్యేది కాదు. సో అది ఆ ప్రయత్నం జరగలేదు అని నేను అనుకుంటున్నాను. నిన్న మొన్న చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది, దాని కన్జంప్షన్ తగ్గించండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నానో యూరియాని ఎంకరేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంటే ఈ యూరియాని డిస్కరేజ్ చేస్తుంది అనుకోవాలా? సార్ డెఫినెట్గా నానో యూరియా అనేది ఇఫ్కో అనేది ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్ కంపెనీ. దాన్ని ఇఫ్కో కంపెనీ అంటే మాకు ఇష్టమే,
ఎందుకంటే మాదే కాబట్టి. కానీ ఈ నానో యూరియా అనే వచ్చిన దగ్గర నుంచి మేము కూడా నేను 2 సార్లు డోసు వాళ్ళ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకెళ్ళి నా పొలంలో వాడా. నాకు ఎటువంటి రిజల్ట్ కనపడలా, పాజిటివ్ రిజల్ట్. అట్లాగే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇది 2 సార్లు వాడితే వరి గోధుమల్లో దిగుబడి తగ్గిపోయింది, గింజ సైజు కూడా తగ్గిపోయిందని చెప్పి ఇచ్చిన రిపోర్టు నెట్లో ఉంది. ఇప్పుడు మీరు నెట్లో కొడితే ఇప్పటికీ వస్తుంది. ఈ టైంలో ప్రధానమంత్రి గారి దగ్గర ఇఫ్కో కంపెనీ వీళ్ళు ఇది యూరియాకి ప్రత్యామ్నాయం, ఇది వాడితే మీకు ఫెర్టిలైజర్ సబ్సిడీ కాంపోనెంట్ తగ్గిపోద్ది అంటే ప్రధానమంత్రి గారి చేత్తోనే నానో డిఏపిని రిలీజ్ చేయించారు. అట్లాగే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అట్లాగే అధికారం మంత్రులు అందరూ కూడా నానో యూరియా వాడండి. ఎప్పుడు యూరియాకి షార్టేజ్ వచ్చినప్పుడు అది వాడండి అని చెప్పడం కాదు కదా, యూరియా సర్ప్లస్ ఉన్నప్పుడు చెప్పాలి. మీరు వాడమని చెప్పడం నేను తప్పు పట్టడం. జనరల్గా ఎక్కడైనా నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్స్ ఉంటే, అంటే ఇప్పుడు మన బాపట్ల ఏరియాలో సెలైన్ సాయిల్స్ ఉంటాయండి. సో అటువంటి దగ్గర యూరియా వేసినా కూడా గబుక్కుని తీసుకోదు. అక్కడ ఫోలియర్ అప్లికేషన్తో బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎమర్జెన్సీగా మోషన్స్ వామిటింగ్స్ అయితే హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కిస్తారు, కానీ కంటిన్యూగా సెలైన్తోనే బతకం కదా. అటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో ఫోలియర్ స్ప్రే మూలంగా నానో యూరియా కొంతవరకు ఉపయోగపడచ్చు. కానీ అదే యూరియాకి ప్రత్యామ్నాయం అని చెప్పడం అనేది చాలా తప్పు. ఇప్పుడు అదే ఇఫ్కో కంపెనీ ఆ 4% నుంచి మేము 24%కి తీసుకెళ్ళాము. నాతో కూడా ఈ మధ్యన వాళ్ళ రీజనల్ మేనేజర్ గారు మాట్లాడారు. నేను వాళ్ళకి కూడా చెప్పాను, అయ్యా రైతుకి ఉపయోగపడితే అతనే తెచ్చుకుంటాడు, ఫోర్స్ఫుల్గా అమ్మాట ప్రయత్నం చేయొద్దు. కేంద్ర ప్రభుత్వానికి పంజాబ్ నుంచి రైతు సంఘాలు కూడా రాసినాయి, వాళ్ళు కావాలంటే కొనుక్కుంటారు, మీరు ట్రయల్స్ చూసుకోండి అని. ఇప్పుడు అది కానీ వాళ్ళకి ఉపయోగపడటం అయితే వాళ్ళు డెఫినెట్గా ఒకరు కొనుక్కుంటారని. ఐసీఆర్ రిపోర్ట్స్ని బట్టి నాకు ఒక రిపోర్ట్ పెట్టాడు ఆయన. అంటే ధాన్యంలో 23% ఈల్డ్ పెరిగింది, గోధుమలో 24% ఈల్డ్ పెరిగింది, మొక్కజొన్నలో 40% ఈల్డ్ పెరిగింది, యూరియా వాడకమేమో 23 to 25% తగ్గిందని. అయ్యా ఇది నిజమైతే రిపోర్టు మీ ఆఫీసుల దగ్గర లైన్లో నుంచి రైతులకు ఉపయోగపడుతుంది. ఇంత 25 to 40% ఈల్డ్ పెరగడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. సో దీన్ని మీరు ప్రాక్టికల్గా డిమాన్స్ట్రేషన్ చేసి చూపించడం తప్ప ఫోర్స్ఫుల్గా యూరియా కట్ట కావాల్స్తే నానో యూరియా తీసుకెళ్ళమని మీరు ఎప్పుడైతే అడుగుతున్నారో అప్పుడే అది దాని మీద మాకు నమ్మకం లేదు. రాష్ట్రంలో మొట్టమొదట్లో 150,000 లీటర్లు వాళ్ళ కంపెనీ నుంచి అమ్మామని చెప్తున్నారు. ఏ రైతు కూడా రిపీటెడ్గా రావట్లేదు. సో అది ఉపయోగపడితే రిపీటెడ్గా రావాలి కదా. సో అక్కడ నానో యూరియా ఇది. ఇంకొక మెయిన్ పాయింట్, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది. సో ఇక్కడ జనరల్గా ఎరువులు అనేది సేంద్రియ ఎరువు, రసాయనిక ఎరువు, బయో ఫెర్టిలైజర్స్, జీవన ఎరువులు. సేంద్రియ ఎరువు అంటే పెంటపోగు మట్టి కానీ ఇవన్నీ సేంద్రియ ఎరువులు. రసాయనిక ఎరువు అంటే డిఏపి, యూరియా ఇవన్నీ అన్నీ రసాయనిక ఎరువులే. డిఏపిలోనూ నత్రజని ఉంది, డిఏపి వాడద్దంటలా, సో పొటాష్ వాడద్దంటలా. మళ్ళీ నానో యూరియా కూడా కెమికలే, కానీ నానో యూరియాని వాడద్దంటలా. ఓన్లీ యూరియాని మాత్రమే వాడద్దు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం వాడే ఎన్పికే ఫెర్టిలైజర్స్ నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ ఈ 3 కదా. సో గవర్నమెంట్ సైంటిఫికల్ రికమెండేషన్స్ కూడా వాటి డోసేజెస్ ఉన్నాయి కదా. సో అది కాకుండా దాన్ని నిజంగానే మేము ఆర్గానిక్ ఫార్మింగ్ని మేము కాదంటలా. నేను 15 సంవత్సరాల నుంచి నా ఇంట్లో చేసుకుంటున్నాను, ఇప్పుడు చేయలేక మానేశాను. సో ఎందుకు ఆర్గానిక్ ఉత్పత్తిలో వ్యయం తక్కువ దిగుబడి ఎక్కువ అనేది అబద్ధం. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎప్పుడూ కూడా దిగుబడి తగ్గుతుంది, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ సపోర్ట్ మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లేదా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ కొనండి, ఎక్స్ట్రా దిగబెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయండి. వాళ్ళకందరికీ ఆవులు సబ్సిడీ మీద ఇవ్వండి. ఎక్కడన్నా ఇచ్చామా? ఏ ప్రభుత్వాలు అన్నా సరే ఆ వైపు ఆలోచన చేయకుండా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియా ఎక్సెస్ యూరియా వాడితే పెస్ట్ వస్తుందండి. పెస్ట్ వచ్చినప్పుడు పెస్టిసైడ్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది. కానీ రైతులు వరి విషయంలో చిరుపట్ట దశకు వచ్చిన తర్వాత కేవలం 20 నుంచి 25 కిలోలే వేస్తారు. పెస్ట్ వస్తే తట్టుకోదు అనే విషయం ఏమీ చదువుకోని కౌలు రైతు కూడా, అతనే ముందు వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు ముందు పుట్టాడు కానీ శాస్త్రం ముందు పుట్ల. రైతు పండించిన తర్వాత శాస్త్రం పుట్టింది. ఇదంతా ఫేజ్ వైజ్గా జరగాల్సిన ప్రక్రియని అది కూడా ఎక్కడ పరిశోధనా సంస్థల్లో జరగాలి ముందు. సో బ్రహ్మాండం డిస్కరేజ్ చేయాలి అంటే సడన్గా ఒకసారి చెప్తే అయిపోదు కదా. ఇండియన్ ఇంపీరియల్ కౌన్సిల్ పేరుతో బ్రిటిషర్స్ స్థాపించిన ఈ రోజున్న భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. సో ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా సంస్థల్లో ఒకటి. భారతదేశంలో డిఫెన్స్ అండ్ రైల్వేస్ తర్వాత 3వ అతిపెద్ద సంస్థ. దేశవ్యాప్తంగా ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ స్టేషన్స్ భారతదేశంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలని ఐసీఆర్ కంట్రోలే. నేను ఐసీఆర్లో రైతుల తరపున 4 రాష్ట్రాల తరపున మెంబర్గా చేశాను. సో మనం పరిశోధనా స్థానాల్లో మనం ప్రూవ్ చేసి ఇదిగో ఇది ఇంత తగ్గించని మనం ప్రూవ్ చేయాలి.
మనం చెప్తున్న డోసెసే వాళ్ళు వాడుతుంటే మీరు ఎక్సెస్గా వాడుతున్నారని అబద్ధాలు చెప్పడం, వాళ్ళు మీరు నెట్లో కొట్టండి ప్యాడీకి ఎంత ఎన్పికే కావాలి వస్తుంది. సో ఏఐ జనరేటెడ్ దీంట్లో అన్ని న్యూస్ వచ్చేస్తున్నాయి. మొక్కజొన్నకి 3 రెట్లు 4 రెట్లు కావాలని వస్తుంది, వాస్తవమే అది. దానికి కావాలి వాళ్ళ మొక్కజొన్న 40 క్వింటాలు 50 క్వింటాలు వస్తుంది. ఎట్లా వస్తుంది? సో దానికి తగ్గట్టుగా పెరగాలి కదా. ఇదివరకు 10-15 క్వింటాలు వచ్చేది. అట్లాగే ఇంకోటి వరి పంట విషయంలో మనం ఎప్పుడు కూడా నేలకి అంత ఎత్తున కోస్తాం, ఆ రూట్ సిస్టమ్ అంతా నేలలోనే ఉండిపోతుంది, ఆ పైన గడ్డి కూడా అక్కడే ఉంటుంది. అంటే మళ్ళీ రీసైక్లింగ్లో బయో ఫెర్టిలైజర్ ద్వారా అదే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కింద మారుతుంది. అట్లాగే గోదావరి జిల్లాలకు వెళ్ళాం, వాళ్ళు ఖరీఫ్ పంటలో మొత్తం మిషన్తో కోసేసి ఆ వరిగడ్డి మొత్తం దమ్ము చేసేస్తారు. అది చేయటం మొదలుపెట్టిన తర్వాత 50 బస్తాలు ఈళ్ళు దాటింది. అక్కడెక్కడ ఆ సాయిల్స్ ఏ డెఫిషియన్సీ లేదు. అది కాంపోజిట్ కల్చర్ అంటాం, అంటే కొంత ఆర్గానిక్తో కెమికల్ కలిపి సాయిల్స్ చేయటం. మరి ధాన్యం సంగతి ఏంటి? చంద్రబాబు గారు ధాన్యం సంబంధించి ఎక్స్పోర్ట్స్ దాని గురించి మాట్లాడారు. ధాన్యం సాగును తగ్గించమని అంటున్నారు. ఆయన లాంటి పెద్ద వ్యక్తిని విమర్శించకూడదు, తినకూడదు అంటున్నారు. కానీ నేను వాస్తవాలు చెప్తాను. ఎందుకంటే భారతదేశ వ్యవసాయ రంగంలో భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 13-14%. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 17-18%. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన సేవా రంగాలు పారిశ్రామిక రంగాలు అన్నీ తెలంగాణకి వెళ్ళిపోయినాయి బికాజ్ ఆఫ్ హైదరాబాద్ మూలంగా. మనం కేవలం వ్యవసాయక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 28-30%. అంటే అక్కడ క్లియర్ కట్గా ఇక్కడ వ్యవసాయం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధానమైన పంటలు, వరి, వేరుశెనగ, ప్రత్తి. ఈ 3 కలిపి మొత్తం పంటల్లో 80% పంటలు ఈ 3. ఈ 3 పంటల్లో తీసుకుంటే వేరుశెనగ పంట స్లోగా డ్రాస్టిక్గా వర్షపాతాల మూలంగా కానీ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. రాయలసీమలో అది రాయలసీమలో పండే పంట, రాయలసీమలో మాత్రమే పండే పంట వేరుశెనగ హై ప్రోటీన్ హై ఫ్యాట్ వస్తుంది. అంటే రాయలసీమ నేలలు భేద కాదు, వనరులు భేద. సో అక్కడ వర్షపాతం సరిగ్గా లేకపోతే వేరుశెనగ పంట విషయంలో ఇక అసలు ఏమీ రాదు. అదే వరి అయితే ఎంతో కొంత దిగుబడులు వస్తాయి. అట్లాగే మన దగ్గర పశురాసం అంతా కూడా వరిగడ్డి, కానీ రాయలసీమలో పశురాసం అంతా వేరుశెనగ కట్ట. సో వేరుశెనగ సాగు పడిపోతే పశురాసం పడిపోతుంది. అక్కడ వేరే ప్రత్యామ్నాయం నూనె గింజలు వేరుశెనగ పడిపోతే ప్రత్యామ్నాయ పంట అనంతపురం సత్సాయి జిల్లాకి అసలు ప్రత్యామ్నాయ పంట లేదు. అలాగే వీళ్ళైతే కొద్దిగా కంది. సో వీటిల్లో ఎక్కడా కూడా మనం యూరియా వాడం అసలు. సో ఈ పరిస్థితిలో ఈ సంవత్సరం కూడా తీసుకుంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడు మొన్న 17వ తారీఖు రిపోర్ట్ కాడికి 26 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. అంటే 31 లక్షల ఎకరాలు సరాసరి సాగు జరగాల్సి ఉంటే 26 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే ఇందులో 14,35,000 హెక్టార్లు ఒరే. అంటే దగ్గరగా 55-60% ఒరే సాగు జరిగే రాష్ట్రంలో వరి సాగు చేయొద్దు. సో మీరు ఇది విత్తనాలు తప్ప ఎవరో తినరు, మీరు సాగు చేయొద్దని మాట్లాడుతున్నారు. నేనేమి విత్తనాలు నేను తయారు చేయలేదు కదా. ఇప్పుడు మొత్తం పండించే విత్తనాలు మొత్తం మన ప్రభుత్వ వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో, మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ, లేకపోతే శ్రీకాకుళం వెళ్తే రాఘోల్ పరిశోధనా స్థానంలోనో, లేకపోతే బాపట్ల పరిశోధనా స్థానంలోనో వీటిలో తయారయ్యే విత్తనాలే కదా. ఆ విత్తనాలు తయారు చేసేటప్పుడు మీరు ఇంకొక విత్తనం తయారు చేసి ఇవ్వండి మాకు. రైతుకు కావాల్సింది లాభం రావటం. అది ఏ దాంట్లో వస్తే లాభం దాంట్లోకి వెళ్తారు. ఇప్పుడు మీరేమి ఆక్వాకల్చర్లోకి వెళ్ళమని ప్రభుత్వం చెప్పలా. ప్యాడీ జోన్లో ప్యాడీ తగ్గితే వెళ్ళే ప్రత్యామ్నాయం ఉంది ఆక్వాకల్చర్ మాత్రమే. దానికి దగ్గరగా 2 లక్షల హెక్టార్ల పైన ఆక్వాకల్చర్లోకి ఇప్పుడు వెళ్ళాల్సిందంతా వెళ్ళిపోయింది. రెండోది ఆ జోన్లో కొంచెం మెరక ప్రాంతాల్లో షుగర్ కేను. ఇవాళ కటింగ్ అండ్ హార్వెస్టింగ్ మొత్తం కాస్ట్లీ రాని పరిస్థితుల్లో షుగర్ కేన్ డ్రాస్టిక్గా పడిపోతుంది. అది ప్రత్యామ్నాయం కాదు. ఏమాత్రం ఖరీఫ్లో వర్షం పడి నేల బురదగా ఉన్నా, నీళ్ళు కాస్త నిల్వ ఉన్నా సరే వరి తప్ప రెండో పంట నిలవదు. సో కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో వరికి ప్రత్యామ్నాయం ఏమిటి చెప్పండి? ప్రత్యామ్నాయం లేదు. 2 కొంత మినిమం గ్యారంటీ ఉన్న పంటలు దేశవ్యాప్తంగా వరి, మొక్కజొన్న. ఎందుకంటే ఎంఎస్పి ఉంది, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఉంది. ఒక 100 రూపాయలు అటు ఇటు ఎంఎస్పికి వెళ్తున్నాయి. ఇక్కడ ఈ 2 పంటల్లో ఆత్మహత్యలు లేవు. ఇవాళ ఈ సంవత్సరం తీసుకుంటే దేశవ్యాప్తంగా 30 లక్షల పైగా హెక్టార్లు దేశవ్యాప్తంగా వరి పెరిగింది. 10 లక్షల హెక్టార్ల పైగా మొక్కజొన్న పెరిగింది. సో ప్రతి వేరుశెనగ పెరగల. సో మరి దేశవ్యాప్తంగానే ఉంటే మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. దేశంలో 55% మంది ప్రజలు తినేది వరి అన్నం. సో 45% గోధుమలు కానీ మిగతాది కానీ తినేది. ఈ 146 కోట్ల జనాభాలో 55% మంది తినే జనాభానికి దేశంలో ఉత్పత్తి 2024-25 ఉత్పత్తి గణాంకాలు కనుక తీసుకుంటే దేశవ్యాప్తంగా ఈ 55% జనానికి 1 కోటి జనాభాకి 18-19 లక్షల టన్నులు బియ్యం రైస్ అవైలబిలిటీ ఉంది.
అదే మన పక్కన విడబడిన తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు మనం విడబడేటప్పటికి దేశంలో 5వ స్థానంలో ఉండేవాళ్ళం వరి ఉత్పత్తిలో. యూపీ ఎప్పుడు ఫస్ట్ స్థానంలోనే ఉండేది. ఇవాళ తెలంగాణ 2వ స్థానంలో ఉంది ధాన్యం ఉత్పత్తిలో. వాళ్ళు 1 కోటి జనాభాకి దగ్గరగా 40 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుంది అక్కడ. కానీ వాళ్ళు వరిని తగ్గించమని అంటలా, సన్న బియ్యం పండిస్తే మేము భవనసిస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి జనాభాకి 14 లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఉన్నాయి. తక్కువ ఉంది. ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఎలివేటెడ్ సాయిల్స్, అంటే సముద్ర మట్టానికంటే 100 అడుగులు 150 అడుగులు ఉంటాయి నీళ్ళు. కానీ ఇక్కడ ఈ డెల్టా ప్రాంతం మొత్తం సముద్ర మట్టాన్ని నుంచి 20 అడుగుల లోపే ఉంటాయి. ఇక్కడ ఏమాత్రం తుఫాను వచ్చినా వర్షం వచ్చినా నీళ్ళు నిలబడిపోతాయి. ఇక్కడ ఏ పంటను మనం ప్రత్యామ్నాయం ఏమన్నాం మేము కూడా చెప్పాం. పైగా తినేది ఏపీలో కూడా ఎక్కువ ఉరేన్నమే. సో మనకు కావాల్సిన దానికంటే సర్ప్లస్ ఉన్నమాట నిజం, కాదని అంటలా. ఆ సర్ప్లస్ని వాళ్ళ క్రాస్ సబ్సిడీ ఇచ్చో ఇంకోటి ఇచ్చో బయటికి పంపించే మార్గం చూడాలి తప్ప ఏ పంట లేదు. ఇప్పుడు మొన్న ఆత్మహత్యలు ఎక్కడ వచ్చినాయి? మిర్చిలో వచ్చినాయి, పొగాకులో వచ్చినాయి, సో మామిడి సంఘర్షణలోకి వచ్చింది, ఇప్పుడు తీసుకుంటే ఉల్లిలో వచ్చింది, అరటిలో వచ్చింది, సో చీనీ పంటలో వచ్చింది. సో వీటికి మరి ప్రత్యామ్నాయం ఏం చూపిద్దాం? సో హార్టికల్చర్ హబ్ రాయలసీమ, ఇప్పుడు హార్టికల్చర్ పంటలు మొత్తం వరుసగా ఇదవుతున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి దగ్గరలో మీరు పరిశోధన ఇచ్చి మాకు కొత్త వంగడాన్ని ఇవ్వండి. ఇవాళ దేశం అంతా కూడా తినేది బీపీటీ 5204 అనేది సోనా మసూరి రకం అండి. అది మన బాపట్లో తయారైన రకం. అది ఎప్పుడు 20 సంవత్సరాల నాడు మినీ కిట్స్లో రిలీజ్ చేసి దీనికి పెస్ట్ ఎక్కువ వస్తుంది తట్టుకోదని చెప్పి వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, డిస్కార్డెడ్ వెరైటీ కింద పక్కన పడేశారు. కానీ 4 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా సరే అదే మార్కెట్లో మంచి పంట పడుతూ కన్జ్యూమర్ లైకింగ్ విపరీతంగా వచ్చేసింది. ఇవాళ హైదరాబాద్ వెళ్తే మొత్తం హైదరాబాద్ అంతా తినేది అదే సోనా మసూరినే. అదే కర్నూలు కేసీ కెనాల్ కింద పండేది అది కర్నూలు సోనా అంటాం, కానీ ఇత్తనం ఇదే. సో విదేశాలు వెళ్తే విదేశాల్లో ఇండియన్ స్టోర్స్ అన్నీ కూడా ఉండేది 5204. ఇది కాకుండా సన్న రకాలు బోల్డ్ ఉన్నాయి, కానీ ఎవరు కూడా వినియోగదారుడు దాన్ని ఒక్కదాన్ని లైక్ చేస్తున్నాడు. అది పొట్ట పగలు వండితే మెతుకు అంటుకోదు. ఇప్పుడు చైనాలోనో థాయిలాండ్లోనో శుద్ధ అయితే వాళ్ళు తింటారు స్టిక్కీ రైస్, మనం స్టిక్కీ రైస్ తినం. సో దాని 20 సంవత్సరాల నుంచి దానికి ప్రత్యామ్నాయ రకం ఇంతవరకు రాలా. సో మన మార్కెట్లో తయారు చేసిన స్వర్ణ నిజంగానే స్వర్ణమే. అది కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నాడు వచ్చిన రకం MTU 7029 అంటాం. దేశం అంతా అనేక రాష్ట్రాల్లో పండుతుంది, 7-8 దేశాల్లో పండుతుంది. మన రాష్ట్రం నుంచి వెళ్ళింది, మనం వద్దంటున్నాం. మరి ఏమిటి దీనికోసం సరైన ఆలోచన? ఒక మెట్ట ప్రాంతంలో ఓకే, హార్టికల్చర్ జోన్లో పామాయిల్ కొంత ప్రత్యామ్నాయం వచ్చింది, అది రాష్ట్రం అంతా కాదు, ఏలూరు పార్లమెంట్లో కొంత వచ్చింది, దాని ప్రత్యామ్నాయం వెళ్తున్నాం. హార్టికల్చర్ ప్రత్యామ్నాయం ఉన్న మెట్ట ప్రాంతాల దగ్గర హార్టికల్చర్కి వెళ్ళమనండి. అట్లాగే బోర్వెల్స్ కింద, సో ఎవరైనా బోర్ వేసి వరి సాగు చేస్తుంటే అక్కడ జొన్న బాగుంది కాబట్టి అక్కడికి వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే 1 ఎకరానికి బోర్ వేసి వరి సాగు చేసే బదులు 1.5 నుంచి 2 ఎకరాల దాకా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు, లేకపోతే జొన్న సాగు చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మేము అది చెప్పాం. అంతే తప్ప మొత్తం వాస్తవంగా స్టేట్ అంతా కలిపి ధాన్యం ఓడ్చదు, ప్రత్యామ్నాయం లేదు. సో ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా మనం మాట్లాడాలనేదే మా ఉద్దేశం. అట్లాగే ఇందాక నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇక్కడ చూస్తే వాటర్ బాటిల్ ఆ కంపెనీలో తయారైన తర్వాత ఆ బాటిల్ని కడగరు, ఆ వాటర్ పట్టేసి వస్తుంది. ఆ తయారైన నానో పార్టికల్స్ గ్రాన్యూల్స్ నుంచి శుద్ధ అయ్యి బాటిల్ తయారవుతుంది. నానో అంటే మైక్రో పార్టికల్స్ అనమాట. మామూలుగా ఉన్న ఒక యాటంలో నుంచి 100 రెట్లు ఇంకా చిన్నదైతేనే నానో అంటాం. ఆ బాటిల్ తయారవుతుంది. మనం టీ తాగుతున్నాం, ఇక్కడ వీళ్ళు ఇంకా కప్పులో ఇచ్చారు, బయట ఎక్కడికి వెళ్ళినా గ్లాసు, పేపర్ గ్లాస్కి లోపల వ్యాక్సిన్ కోటింగ్ ఉంటుంది, వేడి టీ పోయింగానే అది కరుగుతుంది. అట్లాగే ఫుడ్ మెటీరియల్ ప్యాకింగ్స్ ఇస్తున్నారు, వేడి సాంబారు ప్లాస్టిక్ కవర్లో పోషిస్తున్నారు. అనేక చోట్ల భోజనాలకు వెళ్తే పేపర్ ఇస్తారు, దాంట్లో 200 మైక్రాన్స్ బెలో ప్లాస్టిక్ థిన్ లేయర్ ఉన్న దాంట్లో భోజనాలు పెడుతున్నారు. వీటన్నిటి మీద దృష్టి పెట్టకుండా అసలు క్యాన్సర్కి ప్రధానమైన కారణం ఇదైతే, సో క్యాన్సర్కి యూరియా ఎక్స్ట్రా వాడితే పురుగు మందు వాడాల్సి వస్తుందని చెప్పండి. దాన్ని పరిశోధనా సంస్థల ద్వారా దాన్ని ప్రత్యామ్నాయం చూపించండి. సో మీరు దీనికి కొంచెం తగ్గాలి అంటే మనం కొంత ఆర్గానిక్ చేయాలి. దానికి కారణం పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వాలి. మనం ఏమి ఈ రెండు సీజన్లలోనూ పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వలేదు. అసలు క్యాన్సర్ కారకాల మీద దృష్టి పెట్టకుండా మీరు జీలక విత్తనాలు కానీ పచ్చిరొట్ట విత్తనాలు కానీ వేసంకాలం సబ్సిడీ మీద సప్లై చేస్తే రైతు వేస్తాడు. అప్పుడు దాన్ని దమ్ము చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా కెమికల్ ఫెర్టిలైజర్ కొంత డోసేజ్ తగ్గుతుంది. సో ఈ రకమైన దీని మీద దృష్టి పెట్టాలి. కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాని దాని మీదకి వచ్చి ప్రపంచం అంతా వాడే దాంట్లో మనం ఒక్కడమే ఏదో ఇదిలోకి వచ్చామని చెప్పి మాట్లాడే దాన్ని ఇప్పుడు ప్రపంచంలో వరి పండించే దాంట్లో మన ఒక్కడమే కాదు, ఇవాళ థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, అట్లాగే ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా
చైనాలో హైబ్రిడ్, ఇవన్నీ వరి పండించే దేశాలే, అత్యధికంగా పండించే దేశాలు, మనకంటే యావరేజ్ హైబ్రిడ్ రైస్ పండించే దేశాలు. గతంలో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి గత ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ 0, రైతులేం కట్టకుండా గవర్నమెంటే కట్టింది. అది చాలా ఉపయోగపడింది గతంలో. ఇప్పుడు ఎందుకు లేదంటున్నారు? సరే, యాక్చువల్గా పంటల బీమా పథకం ప్రవేశపెట్టినప్పుడు ముందు కొంత రైతుల్లో కూడా బీమా ప్రీమియంలు వెళ్తున్నప్పుడు కొంత నెగిటివిటీ ఉండేది. తర్వాత ఎక్కడైనా తుఫాన్లు వచ్చినప్పుడు లేకపోతే వరదలు వచ్చి ఇదైనప్పుడు దాని ఉపయోగం ఉందనేది వచ్చింది. అప్పుడు ప్యాడీకి మండల యూనిట్ ఉండేది, అంటే మండలం అంతా పోతేనే ఇన్సూరెన్స్ వచ్చేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇది చాలా బలపడని గవర్నమెంట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్యాడీకి విలేజ్ యూనిట్ని తీసుకొచ్చారు. అయితే రైతు సంఘాలు మేమంతా కూడా ఒక పెర్క్యులేషన్ బౌండరీ యూనిట్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అడుగుతాం. అంటే 100 ఎకరాలు, 2 ఎకరాలు, 200 ఎకరాలు ఒక దొడ్డు ఉంటుంది, దాన్ని పెర్క్యులేషన్ బౌండరీగా తీసుకోవాలని, అది ఇంకా రాలేదు. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వచ్చినప్పుడు దిగుబడి మీద ఇన్సూరెన్స్ ఒకటి, వాతావరణ బీమా ఇన్సూరెన్స్ ఒకటి, 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ ఏరియాలో వాతావరణ బీమా మీద పండ్ల తోటలకి వీటికి కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎండింగ్ రోజున ఆయన యాక్చువల్గా కూడా ఆయన ప్రకటించేదాకా నేను అప్పుడు రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నా కూడా నాకు తెలియదు. ఆయన మొత్తం బీమాలో ప్రీమియం కేంద్ర ప్రభుత్వం ఒక వాటా కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక వాటా కడుతుంది, రైతు ఒక వాటా కట్టాలి. ఇక్కడ రైతు వాటా కూడా మేమే కడతాము. సో డెఫినెట్గా రైతు ₹1 కట్టే పని లేకుండా ఉచిత ఇన్సూరెన్స్ ఇస్తామని అనౌన్స్ చేసినప్పుడు నేను అప్పుడు డేటా ప్రకారం చూసి అనుకున్నారేమో, ఎందుకంటే దాంట్లో ఇన్సూరెన్సు లోన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కవర్ అవుతారు. ఇండివిజువల్గా కట్టుకోవచ్చు, కానీ ఇండివిజువల్గా ఎవరో వెళ్ళి రైతులు కట్టరు. సో 55 to 60% అవుతారు. ఆ ఫిగర్ తీసుకుంటే ఇప్పుడు ఇది మొత్తం మనం ప్రభుత్వం చేయటం అయితే మొత్తం కవర్ అవుతారు కాదు. తర్వాత అది కాదండి, మనం డెఫినెట్గా అందరినీ కవర్ చేయాలి పంట సాగు చేసిన వాళ్ళకని చెప్పి ఈ క్రాప్తో ద్వారాగా 1 ఎకరం సాగు చేసిన వాళ్ళని కూడా దాంట్లో ఉచితం ముందు మొట్టమొదటి సంవత్సరం ₹1 కట్టించుకున్నాం, 2వ సంవత్సరం నుంచి ఫ్రీ ఇన్సూరెన్స్ చేసాం. వాళ్ళు ఇవ్వలేదు లేకపోతే ఏదో రకరకాలుగా విమర్శ చేస్తున్నారు. కాదండి, ఎవ్రీ ఇయర్ కూడా అది అప్పుడు ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎప్పుడైతే కవర్ చేస్తున్నామో క్లెయిమ్ కంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఇది లాభం ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్లోట్ చేద్దాం అనుకున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోట్ చేసి మీరు లాభం పొందేటప్పుడు కేంద్ర వాటా మేము ఎందుకు కడతాము, మేము కట్టమన్నారు కేంద్ర ప్రభుత్వం. అప్పుడు మీరు కట్టకపోయినా సరే మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంతా మేమే ఇస్తామని మొట్టమొదటి 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే మొత్తం ఏదైతే కేంద్ర ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం ఉన్న నార్మ్స్ ఉన్నాయో ఆ నార్మ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ తీసుకుంటే మొట్టమొదటి 4 సంవత్సరాలు 7,000 కోట్లు, దగ్గరగా 50 లక్షల మంది రైతులు క్లెయిమ్ వెళ్ళింది. అంతకుముందు 14 నుంచి 18 దాకా 5 సంవత్సరాల్లో విపరీతమైన కరువు ఉన్నప్పటికీ కూడా 3,000 కోట్లు 30 లక్షల మందికే క్లెయిమ్ వెళ్ళింది. అంటే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇది మొత్తానికి కూడా అన్ని పథకాల్లోకి వ్యవసాయ రంగానికి బాగా ఉపయోగపడిన పథకం. అట్లాగే గ్రామ సచివాలయ వ్యవస్థ, దీని రెండింటిలో ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇది అనేక రాష్ట్రాల నుంచి వచ్చి చూసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని. ఇన్సూరెన్స్కి సంబంధించి అది గతంలో ఇంత బెనిఫిట్ జరిగినప్పుడు ఇది ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ఈ ప్రభుత్వం? అంటే గత ప్రభుత్వం చేసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పేర్లు మార్చి చేసుకుంటూ వచ్చారు. మంచిది, పేర్లు మార్చడంలో మేము దాన్ని సరే రైతు భరోసా మేము 12,500 ఇస్తే 13,500 ఇస్తే 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభాని మార్చారు, కంప్లీట్ చేశారు. మరి దీన్ని కూడా పేరు మార్చి కంటిన్యూ చేసి ఉండాల్సింది, ఆపేశారు. ఈ ఆపేయటం మూలంగా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు డబ్బులు కడితే ఇదో వరికి ఇన్సూరెన్స్ చేయాలంటే ఎకరానికి ₹750 కట్టాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో వేరుశెనగ చేయాలన్నా ₹750 కట్టాలి. మిర్చికి కానీ ప్రతికి కానీ అయితే 1,800 నుంచి 1,900 కట్టాలి. సో ఇంత అమౌంట్ ఇండివిజువల్గా వెళ్ళి ఎవరో కట్టరు. ఆటోమేటిక్గా కట్టిన వాడు ప్రీమియం నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ కవరేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉందిగా, ఆ 5 సంవత్సరాలు ఎంతమంది కవరేజ్లోకి వెళ్ళారు, ఇప్పుడు ఎంతమంది కవరేజ్లో తీస్తే డేటా చెప్పేస్తుంది. కవరేజ్లో తగ్గారంటే క్లెయిమ్ ఎట్లా వస్తుంది? ఇన్సూరెన్స్ ప్రీమియమే కట్టకుండా క్లెయిమ్ రాదు కదా. ఇది మాత్రం డెఫినెట్గా రైతాంగానికి చెడు చేసిన. మరి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఏంటి సార్? ఇన్పుట్ సబ్సిడీ కూడా గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్తున్నారు, ఏంటి సార్? ఇది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే దాని నుంచి. అవును, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆ పంట నష్టం జరిగినప్పుడు, ఒక పంట నష్టపోయినప్పుడు ఇమీడియట్గా 2వ పంట వేసుకోవడానికి ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ. ఇదివరకు ఒకప్పుడు ఒక 15 years బ్యాక్ క్యాష్ రూపేణా ఇచ్చేవారు. క్యాష్ రూపేణా కాదండి, పురుగు మందులు ఎరువుల రూపేణా ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు మనం దాని రూపేణా ఇస్తే మార్కెట్లో పురుగు మందులు ఎంఆర్పీకి అమ్ముకోవడం, రైతుకి ₹100 దొరికేది 150కి అమ్మడం జరుగుతుంటే నష్టపోతున్నాడు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వమే మార్చి దాన్ని క్యాష్ రూపేణా ఇవ్వడానికి వచ్చి 40% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 60% రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి.
ఇన్పుట్ సబ్సిడీ విషయంలో. దీంట్లో మొట్టమొదటి సంవత్సరం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొంచెం లేట్ అయింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఏ పంట టైం అయిపోయే లోపే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది. ఆ పంట ఎండింగ్ లోపు ఇస్తే, నేను ఇందాక ఏదైతే చెప్పానో రెండో పంట వేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ కోసమే ఇన్పుట్ సబ్సిడీ. అట్లాగే అది వరకు 50% నష్టం జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. కేంద్ర ప్రభుత్వమే దాన్ని 3వ వంతు నష్టపోతేనే ఇన్పుట్ సబ్సిడీకి ఎలిజిబిలిటీ తీసుకొచ్చింది. సో దాని నార్మ్స్ ప్రకారమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పేమెంట్ డిలే ఇంతకుముందు 14 నుంచి 19లో కూడా ఒక సంవత్సరం పాటు రెండో సంవత్సరం కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే 18, 19లో దిగిపోయేటప్పుడు సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఆయన 13, 14లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీది అది నాకేం సంబంధం అని చెప్పి ఇవ్వాలి ఆయన కూడా. అంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏవైనా సరే, సో ఒక ధాన్యం పేమెంట్లు కానీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ పేమెంట్లు కానీ రబీలో పేమెంట్లు, ఖరీఫ్లో ఉండకూడదు అసలు అప్పుడు దాకా. ఇవి పెండింగ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవన్నీ ఆగిపోతాయి కాబట్టి ఉంటాయి. తర్వాత గవర్నమెంట్స్ కంటిన్యూ చేస్తాయి. సో మేము కూడా ఈ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, రబీ క్లెయిమ్ మేము వచ్చిన ప్రీమియం కట్టకపోతే కూడా కట్టించాం. సో అట్లాగే ధాన్యం డబ్బులు ఇచ్చాం, అట్లాగే యాంత్రీకరణ డబ్బులు ఇచ్చాం. అది కంటిన్యూస్ ప్రొసీజర్. దాన్ని ఎందుకనో మరి ఆ విషయంలో కూడా పాజిటివ్గా తీసుకోకుండా ఇవాళ వ్యవసాయం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో 69% రైతుల సరాసరి భూమి ల్యాండ్ హోల్డింగ్ 1 ఎకరం అండి. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే 1/2 ఎకరం, 69% మంది రైతుల సరాసరి హోల్డింగ్ 1 ఎకరం. ఆ తర్వాత 19% రైతుల సరాసరి హోల్డింగ్ 3.5 ఎకరాలు. అంటే దగ్గరగా 88% మంది రైతులు సన్నా చిన్నకారు రైతులే. సో దీన్ని మరి కాపాడకపోతే ఎట్లా? సో సన్నా చిన్నకారు రైతుల్ని కాపాడే దాంట్లో ప్రధానమైన అంశంలో ఉన్నప్పుడు మాత్రమే వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎంతో కొంత మనుగడ సాగిస్తుంది. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం అరటి, చిని, మొక్కజొన్న, సజ్జ, మొన్నటిదాకేమో పొగాకు, మామిడి, ఇలా రకరకాల పంటలు, ఇన్ని రకాల పంటలకి ఇంత కష్టం ఒకేసారి ఎందుకు వచ్చింది అంటే గిట్టుబాటు ధరలు లేకపోవటం అనేది. ఉల్లి, టమాటా ఒకటి కాదు, ఎప్పుడైనా ఏదన్నా ఏదో ఒక సంవత్సరంలో 1, 2 పంటలకి ఈ సమస్య వస్తుంది. కానీ ఇన్ని పంటలకి ఈ సమస్య రావటం ఏంటి? నేను ఎవ్రీ వీక్ జనరల్గా కంట్రీ వైడ్ కానీ అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళల్లో రైతు సంఘాల నాయకుల్లో దరిదాపుగా నేను ఐసీఆర్ బోర్డు మెంబర్గా ఉండటం కానీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవటం కానీ, విత్ ఫుల్ డేటాతో ఫాలో అయ్యేది. నేను మిగతా వాటి జోలికి పట్టించుకోనండి. అగ్రికల్చర్ ఎందుకంటే ఒక రైతు సంఘం నాయకుడిగా మొదలయ్యాను. జీవితకాలం ఏదైనా రైతులకి ఏదైనా న్యాయం చేయాలి అనే ఆశతోనే నేను జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల వచ్చాను. ఇక్కడ కూడా నాన్ పొలిటికల్ రైతు సంఘంగానే ఉండేవాడు. ఇప్పుడు కూడా ఎవ్రీ వీక్ ఆ కంట్రీ రిపోర్ట్స్, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వాలను విమర్శించలేము ఎవరు కూడా. ఇప్పుడు వర్షాలు పడలేదు, డ్రాట్ వచ్చింది, దాన్ని ప్రభుత్వాన్ని విమర్శించడం. కానీ ఆ టైంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేయడంలో చేయకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. కానీ లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనం స్టార్టింగ్లో నుంచే మనం ఇందాక నేను చెప్పిన సోనా ముసరి ధర, సో ఒక్కసారి సోనా ముసరి ధర పడిపోయింది ధాన్యంలో. అట్లాగే మినుముల ధర పడిపోయింది, వేరుశెనగ ధర పడిపోయింది. సో ప్రతి సీసీఐ ద్వారాగా కొనుగోలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దరిదాపుగా 1 కోటి టన్నులు సీసీఐ ద్వారాగా కొనుగోలు చేయటం జరిగింది. జరిగితే కూడా కొనుగోలు సీసీఐ ద్వారాగా చేస్తేనే 400 నుంచి 500 ఎంఎస్పీ కంటే తక్కువ మళ్ళీ రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పోటీగా ప్రభుత్వం చేయకపోతే 1000 రూపాయలు పడిపోతుంది. సో ఆ ప్రక్రియలో కొన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉండే, మిర్చి ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పసుపు ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గత సంవత్సరం మిర్చి మొట్టమొదట్లో అసలు కుప్పకూలిపోయింది. గత 7 సంవత్సరాల్లో లేనంత పరిస్థితుల్లో 22-23 వేల నుంచి 10,000కి, 9,000కి, 8,000కి, ఈవెన్ తేజ మిర్చి కూడా 10,000, 11,000కి అమ్ముకున్న పరిస్థితి. ఆ పరిస్థితిలోనే ఇంత క్రైసిస్లో ఉంటే మనం రోజు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర రోజు ధర్నాలే. అంటే మిర్చికి మార్కెట్ అంటే గుంటూరు మిర్చి యార్డే. అంటే రాష్ట్రంలో టమాటా మార్కెట్ అంటే మదనపల్లి, పత్తి అంటే ఆదోని, బెల్లం అంటే అనకాపల్లి, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కెట్ స్పెషాలిటీ. సో ఆ గుంటూరు మిర్చి యార్డ్లో మనం అందరం చూసాం పరిస్థితి. అంత పెట్టుబడుల్లో ఒకేసారి అంత పడిపోతే ఒక్కసారి సంఘర్షణ వచ్చేస్తుంది రైతుల్లో. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన నిర్ణయం మనం ఇటువంటివన్నీ నాఫెడ్ ద్వారాగా కొనుగోలు చేస్తాం. ఇక్కడ నాఫెడ్ సపోర్ట్తో ఇక్కడ 11,000 సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇదిలోకి వెళ్ళి 11,771 రూపాయలకి మిర్చి ధరగా నిర్ణయించి మేము కొనుగోలు చేస్తాము, లేకపోతే దీన్ని తక్కువగా అమ్ముకుంటే డబ్బులు ఇస్తాము అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్కి వెళ్ళిన తర్వాత.
కానీ అది ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ అయిన పరిస్థితులు కనపడలేదు. ఏది మొన్న ఈ మధ్య మీరు ఆందోళన, మీ పార్టీ తరఫున ఆందోళన చేసి ఏప్రిల్ మే నెలలో ఫస్ట్ ఆందోళన అదేనండి, మిర్చి యార్డ్కి వెళ్ళింది. అది ఇంతవరకు రెక్టిఫై అవ్వాలా. ఆ తర్వాత పొగాకుది రెండో ఆయన ప్రోగ్రాము రెండోది వెళ్ళింది, పొగాకుది. అది బర్లీ అంటే జనరల్గా మనం సిగరెట్కి వెళ్ళే ఐటీసీకి వెళ్ళేదేమో టొబాకో బోర్డు నుంచి జరుగుతుంది. ఈ బర్లీ, తెల్ల బర్లీ, నల్ల బర్లీ ఇదంతా నాటు పొగాకు. ఇదంతా కూడా ఈ గుంటూరు జిల్లాలో సాగు జరుగుతుంది, ప్రకాశం జిల్లాలో సాగు జరుగుతుంది, అట్లాగే కర్నూలు జిల్లాలో సాగు జరుగుతుంది కంపెనీల నుంచి. ఇది సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చినప్పుడు బర్లీ సరే ఆ రేటు గిట్టుబాటు అయినా కాకపోయినా ఈ రేటు కొంటాము అన్నారు. ఇవాళ కూడా బర్లీ కొనలేదు అని చెప్పి తెలుగుదేశానికి అనుకూలమైన ప్రాంతాల్లోనే, ఓట్లు వేసిన ప్రాంతాల్లోనే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్న పరిస్థితిలో వాళ్ళకి ఇంకా డబ్బులు పేమెంట్లు ఇవ్వాలి. ప్రభుత్వం కొంత కొనదానికి కూడా అంతా కొనలేదు, తగలబెట్టిన పరిస్థితి. ఆ తర్వాత మూడోది మామిడి పరిస్థితిలో, మామిడి చరిత్రలోనే ఎప్పుడైనా టమాటా కాయలు రోడ్డు ఎమ్మటి పారబోయటం అనేది మనం ఎప్పుడు చూస్తాం. అంటే ఏదో ఒక టైంలో ఒకసారి ధరపడినప్పుడు రోడ్లపైన పారబోయటం జరుగుతుంది. మామిడి చరిత్రలో మామిడికాయలు రోడ్డు మీద పారబోసిన పరిస్థితి మనం చూడాలి. ప్రభుత్వం సరే డెసిషన్ తీసుకుంది, 8 రూపాయలు కంపెనీలు పే చేస్తాయి, 4 రూపాయలు ప్రభుత్వం పే చేస్తుంది, 12 రూపాయలు సరే మిమ్మల్ని కొంత మినిమం కాపాడతామని చెప్పి డెసిషన్ తీసుకున్నామని చెప్పారు. కానీ ఎక్కడ ఏ కంపెనీలోనూ వాతావరణం బాగుంది, కొంచెం దిగుబడి మామిడి ఎక్స్ట్రా వచ్చిన మాట. తోతాపూరి మామిడి ఇది టేబుల్ వెరైటీస్కి అంత ప్రాబ్లం రాలా. హైయెస్ట్ చిత్తూరు జిల్లా, తిరుపతి, సత్యసాయి జిల్లాలోనే, అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. అన్నమయ్య సత్యసాయి అక్కడ ఆ పరిస్థితి వచ్చి రోడ్ల మీద పారబోయటం, ట్రక్కులు మామిడి పారబోయటం ఈటీవీలో వచ్చింది, TV5లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, JBNలో వచ్చింది, అన్నింటిలోనే వచ్చింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది నెల తర్వాత. అప్పుడు వెళ్తే మీరు కావాలని కొనుక్కొచ్చి రోడ్డు మీద పోసారని ఆ రైతుల మీద కేసు పెట్టారు. సరే కొంత చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం మనకంటే కూడా కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఇంకా ఎక్కువ ధర ఇస్తాం, ఎక్కువ తీసుకుంటామని చెప్పి మన రాష్ట్రం కంటే ఎక్కువ తీసుకుంటామని కేంద్రం వాళ్ళకి సపోర్ట్ చేసింది. మన రాష్ట్రంలో ఉంది కేంద్ర రాష్ట్రం ఒకటే ప్రభుత్వం. సరే అయిపోయిన తర్వాత కంపెనీలు ఏమీ మేము యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికీ ఇంకా కంపెనీలు వాళ్ళకి ఇంకా పూర్తిగా పేమెంట్లు చేయలే. ఇప్పుడు 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తాం మేము. అసలు ఆ రోజు కూడా మీరు 5 దించండి అని మాట్లాడారు. రైతులు కూడా దానికి సిద్ధపడిపోయి దించేశారు, ఏం చేయలేక. ప్రభుత్వం ఇస్తానన్న 4 రూపాయలు ఇంతవరకు 1 రూపాయి రైతులకు పే చేయలే. మార్కెట్ నుంచి లోన్ తీసుకుని పే చేయమంటున్నారు. అంటే సుమారుగా 150 కోట్లు ఎంతో ఉంటుంది. సో ఒక 150 కోట్లు రైతులకి పే చేసే దాంట్లో ప్రయారిటైజేషన్ అనేది లేకుండా అవటం, సమస్యలు పెరగడానికి. అంటే ఇప్పుడు ఒక పక్క ధరలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, ప్రభుత్వాలు సాయం చేయాల్సి ఉంది, సాయం చేయట్లేదని చెప్తున్నారు. అంటే అనౌన్స్ కాదండి, ఎంతో కొంత అనౌన్స్ చేసిన సాయం కూడా వాళ్ళకి సకాలంలో అందించకుండా డిలే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అర్థమైంది. ఇప్పుడు మీరు గతంలో ద్రవ్యనిధి అని ఒకటి పెట్టారు, వైసీపీ ప్రభుత్వంలో ద్రవ్యనిధి అని. గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులకు అది ఆ ద్రవ్యనిధి నుంచి సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ద్రవ్యనిధి లాంటిది ఏమీ లేదనుకుంటుంది. సరే యాక్చువల్గా మేము 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందే అనౌన్స్ చేశారు. దాని మీద 5000 కోట్లతో మేము ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఇది 2019 ఎన్నికల్లో. సరే దానికంటే కూడా ఇప్పుడు మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మొక్కజొన్న ధర పడిపోతే లక్షల టన్నులు మొక్కజొన్న మార్కెట్ ద్వారాగా కొన్నాం. పసుపు మొట్టమొదటిసారిగా మార్కెట్ ద్వారాగా కొన్నాం. పొగాకు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పొగాకు, నేను చెప్పిన ఐటీసీ పొగాకు ధర పడిపోతే మార్కెట్ ద్వారాగా కొనుగోలు చేసాం. సో మాకు మొక్కజొన్నలో లాస్ రాలా, పసుపులో కొద్దిగా లాస్ వచ్చింది మార్కెట్కి, అట్లాగే పొగాకులో లాస్ వచ్చింది. అయినా ప్రభుత్వానికి లాస్ క్రైటీరియా కాదు, పోటీ అనేది మార్కెట్ నుంచి మనం ఇవ్వగలిగినప్పుడు అవతల ప్రైవేట్ వ్యాపారస్తుడు కూడా కొంటాడు. అట్లాగే కోవిడ్ టైంలో అరటి అసలు మొత్తం ఒకేసారి సడన్గా వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ బంద్ అయిపోయింది. సో దేశవ్యాప్తంగా మార్కెట్లు బంద్ అయిపోయినాయి. ఏ రైతు అయినా తాను పండించిన పంట తన పొలంలో రాలిపోతుంటే తన బిడ్డ ఇదైపోయినట్టు సంఘర్షణకు గురవుతాడు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారాగా అరటిని పులివెందుల, అనంతపురం, కడపలోనే హైయెస్ట్ అరటి పండుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా పొలంలో లారీ పెట్టి అక్కడి నుంచి మార్కెటింగ్ స్టాఫ్ని టెంపరీ స్టాఫ్ని కూడా పెట్టి పొలంలోనే లోడ్ చేసి తీసుకొచ్చి బెజవాడ రైతు బజార్లోకి తీసుకొచ్చాం. బత్తాయి బెజవాడ రైతు బజార్లోకి తీసుకొచ్చాం. అట్లాగే సమన్వయకర్తలందరినీ కూడా చెప్పి ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం భరాయిస్తాం, అక్కడ కొనుగోలు డబ్బులు మీరు ఇస్తే చాలు, మీరు ఫ్రీగా పొందుతారు, భోజనాలు పెట్టుకుంటున్నారు ఎక్కడికక్కడ, సో ఇవ్వండి అని చెప్పి సప్లై చేసాం. అంటే 100% న్యాయం జరిగిపోయింది అని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ కరోనా టైంలో అట్లాగే ఇమీడియట్గా మార్కెట్ ట్రాన్స్పోర్ట్ ఓపెన్ చేయడానికి ఇమీడియట్గా 4వ రోజు 5వ రోజుకే మార్కెట్లో మొత్తం పక్క రాష్ట్రాలతో మాట్లాడి దేశవ్యాప్తంగా మాట్లాడి కోడిగుడ్లు ఎక్కడ మురిపోలా.
సో ఆగిన 4-5 రోజులకే కలెక్టర్ దాకా మార్కెట్ ఓపెన్ చేయించగలిగాం. అట్లాగే అని కోవిడ్లో మార్కెట్ ఎక్కడ మనం చేయలేకపోయింది మాత్రం ఒక పూల రైతులు. ఎందుకంటే ఫంక్షన్స్ లేవు, దేవాలయాలు లేవు, చేస్తే కూడా పళ్ళ మార్కెట్లో ఇమీడియట్గా ఢిల్లీ అజార్పూర్ మార్కెట్కి 5 రోజుల తర్వాతే అరటిని పంపించే ఏర్పాటు చేసాం. అదే మార్కెట్ డిపార్ట్మెంటు, అదే మార్కెటింగ్ శాఖ. సో మరి ఇప్పుడు చేయలేదు అనే దాంట్లో వెనకాల పడే దాంట్లో మనం వాళ్ళకి అధికార యంత్రాంగం డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరంటే పైన పాలకులు. దాని ఇంప్లిమెంటేషన్ మాత్రమే డిపార్ట్మెంట్స్. సో డెసిషన్ తీసుకునే దగ్గర ఆ ఇదిలోకి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్స్ని అట్లాగే సిన్సియర్గా మనం వాళ్ళు మానిటర్ చేయాలి డిపార్ట్మెంట్స్ని. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, ప్రో ఫార్మర్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లోనూ. నేనైతే చూశాను, నేను ఫీల్డ్కి వెళ్తే రైతుతో అనుకూలంగా ఉండే ఆఫీసర్ హుషారుగా నాగిరెడ్డి గారు వస్తున్నారు, వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ఆయన చెబితే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని వచ్చేవారు. రైతుతో అనుకూలంగా లేని ఆఫీసర్ వస్తే రైతులు ఎక్కడైనా నా మీద కంప్లైంట్ తెలితేనే జరగముందని ఏదో ఒకటి సెలవు పెట్టేసేవాడు. తెలిసిపోయేది నాకు. అయినా నువ్వు ఎక్కడైనా ప్రతి దాంట్లోనూ మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 డాక్టర్ సీట్లు తెచ్చుకోలేరు కదా. సో అట్లానే తల్లి ఇచ్చేది కదా. అట్లా ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ని లేకపోతే దాన్ని ఎందుకు వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా ఒక ఉద్యోగస్తుడిని డెమోక్రసీలో డెమోక్రటిక్గా నడవమంటున్నామే తప్ప, మొన్న మేము అన్నదాత పోరుబాటులో యూరియా దాంట్లో కూడా ఇచ్చింది ఏంటి? మేమేం బంధు పిలిపివ్వాలా, మేమేమి రాస్తారోకో పిలిపివ్వాలా, ఆఫీసులో ముట్టడివ్వాలా. కేవలం మ్యాజిస్టీరియల్ పవర్స్ ఉన్న ఆర్డీఓకి వినతి పత్రం అందించడం. డెమోక్రసీలో ఇంతకంటే డెమోక్రటిక్ కార్యక్రమం ఏముంటుంది? సో దానికి కూడా పోలీసు వ్యవస్థను పెట్టి అడ్డుకునే పరిస్థితి అనేది సరైన కార్యక్రమం కాదు. రైతుల కోసం చేసేటప్పుడు సిన్సియర్గా హానెస్ట్గా మనం చేస్తే ఎవరిని మోసం చేసేది రైతు కాదు, మోసం చేసే ఆలోచన కూడా లేనిది రైతు. సో తాను పంటలు పండిస్తూ దేశ ప్రజలకందరికీ ఆహార భద్రతను అందిస్తూ తన కుటుంబానికి ఆర్థిక భద్రత రాకపోయినా సరే ఆ వృత్తిని వదలకుండా ఇంకా వ్యవసాయం చేస్తూ సంఘర్షణలోకి వెళ్తున్నాడు రైతు. ఓకే. సో ఇటువంటప్పుడు వాళ్ళ ఎవరికైనా సరే ఏ రాష్ట్రంలో నేను ప్రభుత్వాన్ని అన్నాను, రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గానికి కూడా ఆ ప్రాంత రైతులు సంఘర్షణలోకి వెళ్ళి ఆత్మనిర్భర సంఘర్షణలోకి వెళ్తే మాత్రం మనకు మంచిది కాదు. పోలవరం విషయానికి వద్దాం. పోలవరం ప్రాజెక్టు మీ హయాంలో కంప్లీట్ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పటిలోగా కట్టే అవకాశం ఉంది పోలవరం ప్రాజెక్టు, మళ్ళీ హైట్ కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా ఇరిగేషన్ ప్రాజెక్టులు రాష్ట్రంలోనే అంటేనే రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం. సో కృష్ణదేవరాయల పాలన నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో సాగునీటి వనరులు ఉన్న భూములు కేవలం 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఆ టైంలో 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని జలయజ్ఞం కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న దిశాలి. అట్లాగే రెండో మార్గం భూగర్భ జలాలతో వ్యవసాయానికి ఇస్తానని ఉచిత విద్యుత్ తీసుకున్నది రాజశేఖర రెడ్డి గారు. సో ఈ కార్యక్రమాల్లోనే జలయజ్ఞంలో మొట్టమొదటి తీసుకున్న ప్రాజెక్టు కృష్ణా డెల్టాకు సంబంధించిన పులిచింతల ప్రాజెక్టు. మొట్టమొదటి పూర్తి చేసిన ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా ఆలీసాగర్ ప్రాజెక్టు. ఈ ప్రక్రియలోనే పోలవరం ప్రాజెక్టును కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకుని అన్ని అనుమతులు పోలవరానికి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం సాధనా సమితి పేరుతో ఒక ఉద్యమం చానాళ్ళుగా జరిగింది. దానికి అధ్యక్షుడు ఎర్రా నారాయణ స్వామి గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. అంటే పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, మంత్రిగా చేశాడు, లోక్సభ మెంబర్గా చేశాడు. ఆయన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏలూరులో మా రైతాంగ సమాఖ్య మీటింగ్ పెడితే ఓపెన్గా మీటింగ్లో ఇది వాళ్ళ పోలవరం ఇక్కడ దాకా వచ్చిందంటే దీనికి పుణ్యం రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పిన పరిస్థితి ఇది. సరే, ఆయన కుడి కాలువ 70% రాజశేఖర రెడ్డి గారి టైంలోనే పూర్తయింది. లెఫ్ట్ కెనాలు కోర్టులకు వెళ్తే ఆ మిగిలిన శాతం ఆగిన మాట. 5,500 కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులే వెచ్చించి రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. సో దాంట్లో హెడ్ వర్క్స్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండగానే 2009 ఎలక్షన్స్ ముందే టెండర్ పిలిచారు. సో మధుకాన్ కంపెనీ, నామా నాగేశ్వరరావు గారి కంపెనీ టెండర్ వేసి దాన్ని చేయలా. సో మళ్ళీ ఆయన 2009లో రాగానే టెండర్ రద్దు చేశారు. తర్వాత ఆయన చనిపోయారు. సో ఈ పరిస్థితిలో పోలవరం ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు. సరే, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటి పాదయాత్ర రావులపాలెం నుంచి పోలవరం దాకా పోలవరం సాధన కోసం చేశారు. 2014 మేనిఫెస్టోలో కూడా కేంద్రం అనలా, మేము అప్పటికి కేంద్ర ప్రాజెక్టుగా డిక్లేర్ కాకముందే మేనిఫెస్టో డిస్కషన్లో పూర్తి చేస్తామని చెప్పి పెట్టడం జరిగింది. పోలవరం రాష్ట్రానికి చాలా అవసరం అనే దాంతో. సరే, అది వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత 14-19 చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు మొట్టమొదటి 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం ఇచ్చేదాకా ఆయన పోలవరం అథారిటీకి కనీసం ఏ లెక్కలు కూడా ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇస్తేనే తీసుకుంటామని చెప్పి కేంద్రం అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి మొట్టమొదటి ప్రకటనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజిస్తున్నాం,
విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉంచుతాం, తెలంగాణ అనే పేరు పెడతాం. అట్లాగే 2 రాష్ట్రాలు కావాల్సిన జాతీయ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తాం. మళ్ళీ రాష్ట్రం చేతిలోకి తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు. మనకెందుకు అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చేతిలోనే ఉంటే కేంద్ర ప్రభుత్వం కట్టకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడతాం. అప్పుడు తర్వాత 19 ఎన్నికలకు ముందు ఇది ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు అని చెప్పి మోడీ గారే విమర్శించిన పరిస్థితి చూసాం. చరిత్ర అంతా చూసాం. అది ఆ పీరియడ్లోకి వచ్చిన కండిషన్ చూస్తే మీకు ఎప్పటిలోగా పూర్తవుతుంది అనిపిస్తుంది సార్? ప్రధానమైన దీంట్లో డ్యాము చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 2019లో స్పిల్ లెవెల్ వరకే అయిందండి. ఒక్క షట్టర్ మాత్రమే, 54 షట్టర్స్లో ఒక్క షట్టర్ మాత్రమే గాలిలో పెట్టి ఊరిని ఇది చేశారు. తర్వాత డ్యాము హెడ్ వర్క్స్ మొత్తం కూడా పూర్తయిపోయి షట్టర్ ఆపరేషన్ మొత్తం అయిపోయింది. స్పిల్ ఛానల్, లీడింగ్ ఛానల్ మొత్తం అయిపోయినాయి. అయితే ప్రస్తుతం అవ్వాల్సింది ఏంటంటే రాక్ఫిల్ డ్యామ్ అవ్వాలి. రాక్ఫిల్ డ్యాము అయితే కానీ ఇప్పుడు ప్రస్తుతం 2 పక్కల కాఫర్ డ్యాములు వేసి మధ్యలో రాక్ఫిల్ డ్యాము పూర్తి చేయాలి. ఆ రాక్ఫిల్ డ్యామ్ విషయంలోనే కింద డయాఫ్రమ్ వాలు కాఫర్ డ్యామ్ పూర్తి అవ్వకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు. అప్పుడు గ్యాప్స్ ఉండగానే ఆ నీళ్లకు కొట్టుకొని పోయి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని చెప్పి 19 నాటికి సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఇచ్చిన రిపోర్టు. సరే, దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దానికోసం మళ్ళీ కొత్త డిజైన్ కోసం జరిగింది. దాని మూలంగా కేవలం రాక్ఫిల్ డ్యామ్ కోసమే ఆగింది. అట్లాగే రైట్ కెనాల్కి ఫిల్ టన్నెల్స్ అన్నీ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు, ముందే అయిపోయింది. ఇప్పుడు పూర్తి చేయడం అనేది 2 ఇయర్స్లో పూర్తి అయితే చేయొచ్చు సిన్సియర్గా దాని మీద పెడితే. ఎవరు చేసినా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం నేను ప్రతిసారి కూడా చెప్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంతేగాని గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ ఉండదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీనో తెలుగుదేశం ఉంటుంది తప్ప, అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ ఉండొచ్చు. గవర్నమెంట్ అనేది ఒకటే. సో ఈ గవర్నమెంట్లో అందరం మేము అందరం కూడా గవర్నమెంట్లో పాత్రధారులమే. సో ప్రతిపక్షాలు, అధికార పక్షాలు, మీడియా, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరం కూడా గవర్నమెంట్లో పాత్రధారులమే. సో ఆ రకమైన దీంట్లో రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కానీ, అట్లాగే వెలిగొండ ప్రాజెక్టు కానీ, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న పోలవరం పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల దాకా 44,000 క్యూసెక్లు, ఈ రోజుకి 30,000 క్యూసెక్లు మాత్రమే వెళ్తుంది. దాన్ని 44,000 క్యూసెక్లు తీసుకెళ్ళాలి. అట్లాగే హంద్రీనీవా 3,500 క్యూసెక్లు తీసుకుంటే అన్ని లిఫ్ట్లు పెట్టేస్తున్నాయి, కానీ 2,000 దాటి 7వ పంపేస్తే పొల్లిపోతున్నాయి. దాన్ని ముందు కనీసం తీసుకెళ్లే కార్యక్రమాలు ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుని రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయమనే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సార్, ఆందోళనలు చేస్తున్న రైతాంగానికి అతి త్వరలో మేలు జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్.